ఈరోజు బీజేపీ పార్టీకి చెందిన కొంతమంది మహిళలు అక్కడక్కడ ప్రతిపక్షాల దిష్టిబొమ్మలు తగలెడుతూ ఉన్నారు. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అక్కడక్కడ ప్రతిపక్షాల దిష్టిబొమ్మలు తగలబెడుతూ ఉన్నారు. ఎందుకంటే మహిళా బిల్లు వీగిపోయింది కాబట్టి మహిళలకు అన్యాయం జరిగింది, అందుకని మహిళలకు అన్యాయం చేసింది ప్రతిపక్షాలు, అందుకోసం దిష్టిబొమ్మ తగలబెడుతున్నామని చెప్పారు. బీజేపీ మహిళలే కాదు, బీజేపీ మిత్రపక్షాలలో కూడా ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు, అది కూడా ఇందాం. అందరూ కూడా ముందుకు వచ్చే సమయంలో నిన్న కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఒక విధంగా చెప్పాలంటే మహిళలకు ద్రోహం చేశారు. ఇది జాతి విద్రోహం. ఇది ఆయన మాట. అంటే ప్రతిపక్షాలు మహిళలకు ద్రోహం చేశారు, ఇది జాతి విద్రోహము అని. వాస్తవంగా మహిళా బిల్లు వీగిపోయింది కాబట్టి ఈ కామెంట్లు చేస్తున్నారు అని కొంతమంది కుహన మేధావులు అంటామా లేకపోతే సోకాల్డ్ మేధావులు ఒకరిద్దరు కూడా దాన్ని విశ్లేషణ చేసే ప్రయత్నం చేశారు. కానీ మహిళా బిల్లు ఇప్పుడు ఎందుకు చర్చకు వచ్చింది అంటే, ఒక వాగు దాటడం కోసం ఓ పెద్ద పిల్లగాడు ఓ చిన్న పిల్లగాడిని దాటేయడం కోసం చేయి పట్టుకొని గుంజకపోతాడు చూడు, అట్లా గుంజకపోయే ప్రయత్నం చేసి డీలిమిటేషన్ బిల్లుని మహిళా బిల్లుతో కలిపి దాని చేతికి లింక్ చేసి ఆ ఏరు దాటిద్దాము, పాస్ చేద్దామని ఒక పెద్ద కుట్ర దీంట్లో దాగి ఉంది. అందుకనే మహిళా బిల్లు వీగిపోయింది. అసలు మహిళా బిల్లు అనేది నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మహిళా బిల్లు పార్లమెంటులో పాస్ అయింది, పార్లమెంట్లో బిల్ పాస్ అయింది, ఉభయ సభల్లో బిల్లు పాస్ అయింది. ఎప్పుడు 2023లో బిల్ పాస్ కావడమే కాదు, రాష్ట్రపతి దగ్గర కూడా అప్రూవల్ అయింది. అది రాష్ట్రపతి దగ్గర కూడా అప్రూవల్ అయిపోయాక ఆటోమేటిక్గా చట్టమైనట్టు, అది చట్టంలోకి రావాలి, అంటే గెజిట్లోకి రావాలి. మళ్ళీ 2024లో ఎందుకని మీరు 23లో పాస్ అయిన దాన్ని గెజిట్లో తీసుకొచ్చేసి ఎందుకని మహిళలకు న్యాయం చేయలేదు అంటే, 2024లో ఎన్నికలు జరిగినాయి, జనరల్ ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఆ ఎన్నికలలో మహిళలకు తగు సీట్లు ఇవ్వడానికి బీజేపీకి ఇష్టం లేదు. మహిళలకు మొదటి నుంచి బీజేపీ వ్యతిరేకమే. ఆ ఇష్టం లేదు కాబట్టి 2024లో ఎన్నికలకు పోవాల్సి వస్తుందని చెప్పేసి పాస్ అయిన బిల్లుని పడుకోబెట్టారు. ఎందుకని దాన్ని గెజెట్లో తీసుకురాలేదు, ఎందుకని దాన్ని సవరణకు పోలేదు అని అంటే, కేవలం అప్పుడు ఎన్నికల్లో మహిళలకు సీట్లు ఇవ్వబడుద్దని బీజేపీ డ్రామా చేసింది. దాని తర్వాత ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, డీలిమిటేషన్ బిల్లుని పాస్ చేయడం కోసం, దాంతోపాటు అంటే ఆ రాజ్యాంగ సవరణ 131వ రాజ్యాంగ సవరణ చేయడం కోసం ఆ రాజ్యాంగ సవరణకి దీన్ని లింకు పెట్టి మహిళా బిల్లును కూడా డీలిమిటేషన్ బిల్లుకి లింకు పెట్టి పాస్ చేయించే ప్రయత్నం చేశారు. అప్పటికప్పుడు గెజిట్ని అంటే ఇప్పుడు 17వ తారీఖు నాడు ఎన్నిక జరుగుద్ది అనుకుంటే 16వ తారీఖు నాడు గెజిట్ తీసుకొచ్చారు. దేనికి? 2023లో పాస్ అయిన బిల్లుకి గెజిట్లో 16వ తారీఖు, ఈ నెల 16వ తారీఖు 2026 ఏప్రిల్ 16వ తారీఖు నాడు దాన్ని గెజిట్లో తీసుకొచ్చి 17వ తారీఖు ఎన్నికల్లో డీలిమిటేషన్ దాంతో ఓటింగ్కి పెట్టారు. దీన్ని ఏమనాలి? ఇది కుట్ర అనడం కాదా? మహిళా బిల్లుకి ఏ పార్టీ వ్యతిరేకంగా ఉంది? భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా మహిళా బిల్లుని సమర్థించాయి. ఆ రోజు సమర్థించింది కాబట్టే పాస్ అయింది. దాని వరకు ఏ పార్టీ వ్యతిరేకంగా లేదు. ఆ ఒక్క బిల్లునే పెట్టి ఎందుకు మహిళా బిల్లుని మీరు 2/3 మెజార్టీతో, ఎందుకంటే రాజ్యాంగ సవరణ కావాలంటే 2/3 మెజార్టీ కాబట్టి అదే మహిళా బిల్లుని విడిగా పెట్టినట్టయితే అన్ని పార్టీలు సమర్థించాయి కాబట్టి 2/3 మెజార్టీ వచ్చేది కదా, బిల్లు పాస్ అయ్యేది కదా, అమెండ్మెంట్ జరిగేది కదా. ఇప్పుడు మహిళలకు 33% రిజర్వేషన్ కూడా వచ్చేది కదా. దీన్ని ఆపింది ఎవరు? బీజేపీ ఆపిందా, ప్రతిపక్షాలు ఆపాయా? అసలు బిల్లు పాస్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆపుకుంటూ వచ్చింది బీజేపీ, ప్రతిపక్షాల?
దాన్ని విడిగా పెట్టకుండా డీలిమిటేషన్ బిల్లుతో కలిపి రాజ్యాంగ సవరణ కావాలి కాబట్టి రెండు ఒకేసారి చేయాలంటే ఎందుకు సాధ్యమవుతుంది? డీలిమిటేషన్ మీద అభిప్రాయాలు కొన్ని ఒక పార్టీకి ఉంటాయి, ఒక రకంగా ఉంటుంది. అట్లాగే మహిళా బిల్లు మీద ఒక అభిప్రాయం ఉంటుంది. మహిళా బిల్లు మీద అన్ని పార్టీలు సామరస్యంగా ఉన్నాయి, సానుకూలతగా ఉన్నాయి. డీలిమిటేషన్ మీద పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయి. డీలిమిటేషన్లో సౌత్లో అంటే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది, జనాభాల ప్రాతిపదికన అయితే అనేది ఒక అభిప్రాయం ఉన్నది. అందుకని దక్షిణ భారతదేశంలో ఉన్న వ్యతిరేకత, దానికి తోడు వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ కానివ్వండి, అట్లాగే పంజాబ్ కానివ్వండి, ఇవన్నీ వ్యతిరేకించాయి. దీనివల్ల ఏమవుతుంది? అన్ని పార్టీల అభిప్రాయం మా ప్రకారంగా రావాలి అంటే ఎట్లా వస్తుంది? పోని రావడానికి ఏమైనా ఏకాభిప్రాయ సాధన కోసం బీజేపీ చేసిన కృషి ఏంటి? ఏమైనా ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టారా? ఏ పార్టీ ఆ పార్టీతో డిస్కషన్ చేశారా? ఎలాంటి ఏకాభిప్రాయం వస్తుంది మీకు? అంటే అసలు అఖిలపక్షమే పెట్టకుండా, ఏకాభిప్రాయం రాకుండా మేం చేసినట్టుగా బుల్డోజర్ డీలిమిటేషన్తో పాటు మహిళా బిల్లు కలిపి డీలిమిటేషన్ పాస్ కాకపోతే మహిళా బిల్లుకి వ్యతిరేకమే ఏంటి? ఇది అనవసరమైన లాజిక్. ఇది చాలా తప్పు. మహిళలని మొదటి నుంచి వ్యతిరేకించిందే బీజేపీ, మహిళా బిల్లుకి వ్యతిరేకంగా ఉన్నదే బీజేపీ. మహిళా బిల్లుని పాస్ చేసినట్టు చేసి 23 నుంచి 26 దాకా లాక్కొచ్చిందే బీజేపీ. 26లో డీలిమిటేషన్తో కలిపి వాళ్ళ రాజ్యాంగ సవరణకు పోయేది బీజేపీ. కాబట్టి మహిళా బిల్లుని ఇప్పుడు విడిగా పెట్టు, అది పాస్ కాకపోతే అడుగు, మహిళలకు అన్యాయం అయినట్టు. తప్ప నిజంగా బీజేపీ మహిళలు చేయాల్సింది బీజేపీలో ఇన్నర్ పోరాటం, బీజేపీ మీదనే మహిళలు తిరగబడాలి తప్ప ఓవరాల్ కాదు. కాబట్టి మహిళా బిల్లుకు డీలిమిటేషన్ బిల్లుకు లింక్ పెట్టడంలోనే ఇది జరిగిందని చెప్పి ముందు మహిళలు గుర్తించాలి.